మా ఇంటి ముందు గౌరీ పరమేశ్వర్ల గుడి ఉంటుందని చెప్పాను కదండి. ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే చలివేంద్రం పెడతారనమాట. అంటే మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 10 నుంచి 1 గంట వరకు మజ్జిగ అయితే పంపిణీ చేస్తారనమాట. ఆ 1 గంట నుంచి నెక్స్ట్ డే వరకు మంచినీళ్ళు అయితే పెడతారు, కూలింగ్ వాటర్, కూలింగ్ టిన్స్ తోని. మజ్జిగ పంపిణీ ఎలా చేస్తారు అంటే, మనం స్పాన్సర్ అనమాట. అంటే డబ్బులు ఇస్తాం మనము, మన పేరు మీద అక్కడ బోర్డు ఉంటుంది, బోర్డు మీద మన పేరు రాసి మన పేరు మీద మజ్జిగ పంచుతారనమాట. అదైతే మన ఇష్టం అండి, మనకి ఎంత కలిగితే అంత ఇవ్వచ్చు. మా ఆయన 20 రోజుల ముందే మా పెళ్లి రోజు మజ్జిగ మా పేరున చేయించడానికి పేరు రాయించేశారు. కానీ ఈ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కడ చూసినా ఒక 10 days నుంచి వరుసగా వర్షాల వల్ల మజ్జిగ పంపిణీ ఆపేశారు. అసలు అవుతుందా అవ్వదా అని అనుకున్నాము. బట్ మా పెళ్లి రోజు చాలా ఎక్కువ ఎండ కాసింది సడన్గా. సో ఇంకా రోజైతే మేము ఇలా పెట్టుకున్నామండి. మనకి ఏదైనా ఈవెంట్స్ ఉంది, మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరుగుతుంది అంటే వేలకు వేలు తగలేస్తాం కదండి. అందులో కొంచెం డబ్బులు తీసి ఇలాగా, అంటే కొంతమంది ఆకలి తీర్చడం, కొంతమంది దాహం తీర్చడం అనేది చేస్తే మనకి చాలా పుణ్యం అన్నమాట. నేనైతే వెళ్ళడం అవ్వలేదండి. సో మా పిల్లలు మా ఆయన వెళ్ళి చేశారనమాట. నేను ముందే వీడియో తీయమని చెప్పాను, కానీ తీయడం మర్చిపోయాడంట స్టార్టింగ్లో. అంటే నేను కలిపేటప్పుడు అది తీయకన్నా అని చెప్పాను, అది మర్చిపోయాడంట. సరే పోనీ తీసాడు ఏదో ఒకటి, కానీ అదైనా సరిగ్గా తీసాడా? చూసారు కదా ఎలా కదిపేస్తూ ఫోన్ని టింగ్ 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 అని కదిపేస్తూ తీస్తున్నాడు వీడియో అయితే. ఫోన్లేండి ఏదో ఒకటి తీసాడు వీడియో అయితే, నాకు గుర్తుగా ఉండడానికి. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు స్టార్ట్ చేస్తారండి. అంటే శ్రీరామనవమి అయిన తర్వాత నుంచి ఎక్కువగా ఎండలు కాస్తాయి కదా, సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ మజ్జిగ వితరణ అనేది, అంటే మజ్జిగ పంచడం అనేది. మా మ్యారేజ్ డే అయితే ఇలాగ అయిందండి. సో ఇంక నైట్ అయితే మా చెల్లి మా మరిది గారు కేక్ అయితే పంపించారు. సో అది కట్ చేసేసాము అంతే. ఇంకా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం మేమైతే మ్యారేజ్ డేని. నిన్న నేను ఒక వీడియో పెట్టాను చూసారా, అంటే మా మ్యారేజ్ డేది, మా ఫస్ట్ మీట్. అంటే నాకు ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నా 2 పిల్లలు ఇప్పటి వరకు ఫొటోస్ అన్నీ వీడియో తీసి పెట్టాను అనమాట. అది ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.